బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొంతమంది టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సభ్యులు ఆశించారు. అయితే కూటమి నేతలు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న పలువురు సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ ఎన్నికను వాయిదా వేశారు. అంతకుముందు విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన నేత దల్లి గోవింద్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా సీల్ కవర్ లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరు ఖరారు కావడంతో టీడీపీ ఆశావహులు డీలా పడ్డారు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జిఎన్ శ్రీధర్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొంతమంది టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సభ్యులు ఆశించారు. అయితే కూటమి నేతలు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న పలువురు సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ ఎన్నికను వాయిదా వేశారు. అంతకుముందు విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన నేత దల్లి గోవింద్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్ లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరు ఖరారు కావడంతో టీడీపీ ఆశావహులు డీలా పడ్డారు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జిఎన్ శ్రీధర్.